భారతదేశ వ్యవసాయ చరిత్ర గురించి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాల్సిన ఒక గొప్ప పేరు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్. గ్రీన్ రెవల్యూషన్ అనే పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. భారతదేశ వ్యవసాయం బిఫోర్ స్వామినాథన్ గారు, ఆఫ్టర్ స్వామినాథన్ గారు అని చెప్పచ్చు. గ్రీన్ రెవల్యూషన్ గురించి చెప్పాల్సి వస్తే ఆ రోజు ప్రభుత్వాల ముందున్నటువంటి ఒక పెద్ద సవాలు వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం. మామూలుగా వరి పండిస్తే దాదాపు 8 నుంచి 10 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చేది. పెద్దగా పెట్టుబడి ఖర్చులే ఉండేవి కాదు. కానీ గ్రీన్ రెవల్యూషన్తో దానికి కావలసినటువంటి ఎన్పికేని, ఫర్టిలైజర్ని, అలానే ధాన్యాల్లో మేలు రకం విత్తనాలని, మేలు రకం వంగడాలని రకరకాల దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడం, దానిని ఇక్కడ దేశీయంగా ఉత్పత్తిని పెంచడం, మనకున్నటువంటి నేలలు, వాటి స్వభావాలు, ప్రాంతాలు, అక్కడ స్వభావాలతోటి. సపోజ్ బాగా ఎత్తుగా పెరిగే వరి వంగడాలు గాలులు వచ్చినప్పుడు ఇబ్బంది కలిగించేవి. అటువంటి గాలులకి పడిపోయే వంగడాలని కాకుండా పొట్టి రకం తక్కువ ఎత్తులో పండేటువంటి వరి రకాలని సృష్టించడం ద్వారా కాన్సిక్వెన్సెస్ మనం మళ్ళా మాట్లాడదాం. సృష్టించడం ద్వారా వ్యవసాయ రంగంలో ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చారని చెప్పచ్చు. రైతులని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఖచ్చితంగా గ్రీన్ రెవల్యూషన్ ఉపయోగపడింది. దాదాపు ఈ పరిణామాలని గ్రీన్ రెవల్యూషన్ అంటే వ్యవసాయంలో ఫర్టిలైజరు, పెస్ట్ మేనేజ్మెంటు, విత్తనాలు, వీటి పాత్ర పెరిగింది. దీన్ని విమర్శించేవాళ్ళు లేకపోలేదు. ఆ విమర్శలు ఏంటి, దాని ప్రభావాలు ఏంటనేది తర్వాత వీడియోలో చర్చిద్దాం. కానీ గ్రీన్ రెవల్యూషన్ వలన ఉత్పాదకత పెరిగింది, ఎక్కువ శాతం నేల సాగుబడిలోకి వచ్చింది, ఎక్కువ పంటని పండించగలిగాం. పండించిన పంటలు మేలు రకంగా ఉండడంతో మంచి మార్కెట్ ధరలు తీసుకోగలిగారు. సో డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు భారతదేశ వ్యవసాయ చరిత్రలో మనం మర్చిపోలేని ఒక సంతకం.